ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, క్యాబినెట్ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ చర్చించనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు కూడా ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఈ సిడబ్ల్యూసీ మెంబర్స్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుక్కు సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించడం జరిగింది. ఇప్పటికే దేశంలో ఏదైతే ఎస్ఐఆర్ కావచ్చు, అదేవిధంగా బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అన్న అన్ని అంశాలను కూడా ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించడం జరిగింది. అధికార బీజేపీ ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో దర్యాప్తు సంస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తా ఉంది అనే అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా నరేగా పేరు ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో అందులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం, అదేవిధంగా దానిలో చాలా వరకు కూడా దాన్ని మార్పు చేయడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. దీన్ని దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా తీసుకువెళ్లేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. గతంలో నల్ల చట్టాలు రైతులకు సంబంధించి ఏ విధంగా వెనక్కి తీసుకోవడం జరిగిందో సో అదే విధంగా ఈ చట్టాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పలు సమస్యలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్యలు రాబోయే ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో జరిగే ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి, ఎట్లాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా బీజేపీ పార్టీ కానివ్వచ్చు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అయితే ఉన్నాయో, బీజేపీకి మద్దతుగా ఉన్నటువంటి పార్టీలు అయితే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్నటువంటి అంశాలపై అదే సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం ఏ విధంగా చేయాలి అన్నటువంటి విషయాలపై ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో దాంట్లో గాంధీజీ పేరు మార్పును కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. దీనిపై ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ ఈ సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. మరి కాసేపట్లోనే ఈ అన్ని విషయాలన్నిటికీ సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు, అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, ఇటు మల్లికార్జున ఖర్గే ఇద్దరు కూడా మరి కాసేపట్లోనే ప్రెస్ మీట్ లో ఈ అన్ని వివరాలను కూడా వివరించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉండి రేపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవబోతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు, అదేవిధంగా నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణ అనే అంశాలకు సంబంధించి పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక జాబితా కూడా సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అధిష్టానం ఆమోదంతో ఇటు న్యూ ఇయర్ సందర్భంగా కూడా ఇటు నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ముఖ్యంగా ఇటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అని చెప్పి కూడా గత కొద్ది రోజులుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి.
ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అదేవిధంగా ఇప్పటికే 2 పోర్ట్ఫోలియోలు తెలంగాణ కేబినెట్ లో ఖాళీగా ఉన్నాయి. ఇవన్నింటినీ అంశాలకు సంబంధించి అధిష్టానం ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అధిష్టానం ఆమోదం రాగానే రాష్ట్రంలో ఇటు పార్టీలో ప్రభుత్వంలో కీలకమైనటువంటి మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతా ఉంది. చాలండి. రైట్, థ్యాంక్ యూ రాజు.